ఈ సమాజం నువ్వు కనుక సక్సెస్ అయితే నీ వెంట పడుతుంది. ఫెయిలియర్ అయితే కనుక నిన్ను తొక్కేస్తుంది. గుర్తుంచుకో. అందుకని సక్సెస్‌ని కనుక నువ్వు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తొక్కేసే సమాజాన్ని ఎదుర్కోవాలని డిసైడ్ అవ్వు. సక్సెస్ వచ్చినప్పుడు కనుక సంబరపడిపోతే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తొందరపడాలని గుర్తుంచుకో. అసలు సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని రెండింటిని తలకెత్తికెక్కించుకోకుండా ఉంటే ద బెస్ట్ అని గుర్తుంచుకో. ఇన్ని మాటలు చెప్పడం అంత ఈజీ, ఆచరించడం కాదని కూడా గుర్తుంచుకో. దీనంతటిని కలిపి నేను ఏమంటానో చెప్తాను. అంతే, సింపుల్ ఈక్వేషన్ చెప్తాను. ఎప్పుడూ కూడా మనము బయట ప్రపంచానికి కన్నా లోపలి ప్రపంచానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఎన్ని కబుర్లని చెప్పనండి. ఇలాగ వీడియోలు పెట్టేసి ప్రవచనకర్తల్లాగా రెచ్చిపోయి చెప్తూ ఉంటాను. దీనంతటిని ఎంత చెప్పినా కోపాన్ని తగ్గించుకోవాలి, సహనంతో ఉండాలి, డబ్బులు జాగ్రత్త పరుచుకోవాలి, దురలవాట్లు చేసుకోకూడదు, బాగా చదువుకోవాలి, ఏవో అంటే నోటికి వచ్చిన నీతి కబుర్లన్నీ చెప్తా. నోటికి వచ్చిన నీతి కబుర్లన్నీ చెప్పిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేసేసిన తర్వాత అంటే బాహ్య ప్రపంచాన్ని చెప్పేశాను కదా, అయిపోయిన తర్వాత నేను లోపల ప్రపంచంలోకి వెళ్ళాలి. నేను నిజంగా ఆచరిస్తున్నానా? నేను ఓపెన్గా చెప్తున్నానండి. నేను నా వీడియోల్లో ఏదైనా చెబితే ఒక 1% 5% అబరేషన్ ఉంటుందండి, కాదండి. కానీ 95% ఆచరించే చెప్తాను నేను. ఒకవేళ నేను గతంలో ఆచరించలేదేమో తప్ప ఇవాళ ఆచరిస్తుండని చెప్తాను. గతంలో చిన్నప్పుడు 6వ తరగతిలో నా పెన్సిల్ కొట్టేసాడండి వాడు అంటే, చిన్నప్పుడు 6వ తరగతిలోనూ 6 ఏళ్ల వయసులోనూ పెన్సిళ్ళు రబ్బర్లు కొట్టేస్తాం. ఆ ఏజ్‌లోనూ, ఆ స్టేజ్‌లోనూ, ఆ రేంజ్‌లోనూ మనం చేసే మిస్టేక్స్. నేను అప్పుడెప్పుడో చేసిన మిస్టేక్ అది. ఇప్పుడు ఈ క్షణం ఈ వీడియో చేస్తున్న సమయానికి మాత్రం నేను ఖచ్చితంగా ఆ తప్పు చేయకపోతుంటేనే చెప్తాను. అందులో సందేహమే లేదు. సో, అట్లా లోపలి ప్రపంచంలోకి వెళ్ళాలి. లోపలి ప్రపంచంలోకి చూసుకోవాలి. మనల్ని మనం తొంగి చూసుకోవాలి. అంటే మనం ఎన్ని చెప్పినా గుర్తుంచుకో, ఎన్ని చెప్పినా లోపల కనుక డల్‌గా ఉంటే, లోపల కనుక ఖాళీగా ఉంటే ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా కింద పడిపోతాం. సో, అందుకనే నేనేమంటానంటే ఎప్పుడూ కూడా ఎండ్ పాయింట్ ఒకటే సింపుల్. మనకి లోపల ఎలా ఎన్ని మార్కులేసుకున్నామన్నది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సినిమాలో పాట రాశారు. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.